శ్రీమాత్రే నమః. మరి కుటుంబ వ్యవస్థలో చికాకులుగా ఉన్నాయి. మేము నివాసం ఉండేటటువంటి గృహం యందు మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది లోపిస్తూ ఉన్నది. చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోతూ ఉన్నది. కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది చెల్లాచెదురు అవుతూ ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి గాను చిన్న రెమెడీ అనేటటువంటిది ఒకటి ఉన్నది. అదేమిటయ్యా అంటే ఒక ప్రతి శుక్రవారం కూడా మరి గుగ్గిలముతోటి ధూపం వేసుకున్నట్లయితే ఆ యొక్క గృహమనందున సుఖ సౌఖ్యాలతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మనకి సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ యొక్క ధూపం ఏ విధంగా వేసుకోవాలయ్యా అంటే శాస్త్రం చెప్పి ఉన్నది. ఏమిటయ్యా అంటే దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం కపిలాగృత సమాయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం అని చెప్పి ఉన్నది. ఏమిటయ్యా అంటే కపిల గోవు నుంచి తీసినటువంటి ఆవు నెయ్యి, అదేవిధంగా దశాంగ చూర్ణము అని చెప్పేసి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఆ యొక్క చూర్ణము, తదుపరి సాంబ్రాణి చూర్ణము, తదుపరి ఆవు గో పిడకలు, ఆ తదుపరి కొంచెము మిరియాలు, తెల్లావాలు ఇవన్నీ కూడా చూర్ణము చేసి ప్రతి శుక్రవారం గృహమనందున మొత్తము కూడా ధూపం వేసుకున్నట్లయితే నరదృష్టి దోషాలన్నీ కూడా పోయి, శత్రుపీడలు పోయి అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పేసి మనకి సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రెమెడీని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఆచరించిన ఆ యొక్క ధర్మం అందరినీ రక్షిస్తుంది. స్వస్తి.